సార్ మీరు ఒక హైందవవాదిగా, బ్రాహ్మణుడిగా ఈ రోజున తిరుమల లడ్డు పవిత్రతకు సంబంధించిన అంశాల మీద ఏదైతే జరుగుతుందో దాన్ని అపవిత్రం చేశారు అని కానివ్వండి, లేదా గతంలో ఉన్న పాలక మండలి కానీ లేదా ప్రభుత్వం కానీ హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకున్న పరిస్థితులు కానీ ఎలా చూడాలంటారు? నిజంగా ఒక పరమ పవిత్రమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పట్ల జరిగిన ఈ అపచారాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు హిందువులు అనేది హిందూ సాంప్రదాయం, హిందువులు అనే దాని గురించి మనం ముఖ్యంగా చర్చించుకుందాము. హిందువులుగా మనం చేయాల్సిన బాధ్యతలు, ప్రతిరోజు దైవానికి 16 ఉపచారికలు సమర్పించాలి. ప్రతినిత్యము మనం శుద్ధి అయ్యి దేవుణ్ణి, మనలో ఉన్న ఆత్మ అంతఃకరణ శుద్ధి అనేదాన్ని దేవుళ్ళలో మనం ఉన్న ఆత్మని దేవుళ్ళలో చూసుకుంటూ అంతఃకరణ శుద్ధి చేసుకుంటున్నామన్న ఉద్దేశంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుడికి 16 ఉపచారికలు చేయాలి. ఆ 16 ఉపచారికల్లో ముఖ్యమైనవి ఆచమనీయం, హస్త ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, ఆచమనీయం, స్నానం, యజ్ఞోపేతం, వస్త్రం, నైవేద్యం, తాంబూలం, హారతి. ఇటువంటి 16 ఉపచారికల్లో కొన్ని ఇవి. ఈ 16 ఉపచారికల్లో నైవేద్యం అనేది అన్ని ఉపచారికలు అయిపోయిన తర్వాత నైవేద్యాన్ని దేవునికి సమర్పించి దేవుడు తాను స్వీకరించిన దాన్ని మిగిలి ఉన్నదాన్ని మనం స్వీకరిస్తున్నట్లు భావిస్తూ మనం ఆ తీర్థం అంటే ఆయన చేసిన స్నానం కానీ ఉపచారికల్లో మిగిలిన వస్తువులని తీర్థంగాను, నైవేద్యాన్ని ఆయన భుజించి వదిలేసిన పదార్థాన్ని నైవేద్యంగాను స్వీకరించి ఆ రోజుకి మన కార్యక్రమంను మేము ప్రారంభిస్తున్నామని చెప్పడాన్ని ఆయనకి అక్కడ ఆయనకి నివేదన చేస్తాం. అంటే మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి, ఆ కార్యక్రమాల్లో మాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చేయాలి అని చెప్పి ఆయనకి నివేదించి ఆ కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం. అది హిందువులుగా మనం చేస్తున్న మన సాంప్రదాయం. మన సాంప్రదాయంలో నైవేద్యం అనేది అంత పవిత్రమైంది. అంటే భగవంతుడు స్వీకరించి వదిలేసిన ఒక పదార్థాన్ని నేను స్వీకరిస్తున్నాననే భావంతో తీసుకుంటున్నాము. ఆ భావాన్ని ఇప్పుడు ఉన్న హిందువులు దాన్ని పూర్తిగా విస్మరించారు. ఎందుకు? సెక్యులరిజం భావాలని మనలో పూర్తిగా భావజాలాన్ని మనలో పూర్తిగా నివిడీకృతం చేశారు. ఏ విధంగా? మన చదువులు కానీ, మన వేషధారణ కానీ, అన్ని సాంప్రదాయాలని పూర్తిగా ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఆ భావజాలాలనే లేకుండా చేశారు. హిందువుల చదువుల్ని సెక్యులరిజం చదువులతో ముడిగట్టేసి ఆ సెక్యులరిజం చదువులు చదివితేనే జరుగుతుంది అనే భావజాలాలని మనలో పూర్తిగా తీసుకొని రావడం అనే దానివల్ల హిందువుగా బతకడం అనేది పూర్తిగా మర్చిపోయాడు. సో హిందువుగా మర్చిపోయినప్పుడు దాని నైవేద్యానికి ఉన్న విశిష్టత అనేది అసలు హిందువులకి తెలియదు. ఆ హిందువులకి తెలియనప్పుడు హిందువులు ఆ నివేదన జరిగిన పదార్థానికి జరిగిన కల్తీని ఏ విధంగా మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఆ నైవేద్యానికి ఉన్న ప్రాశస్త్యం కానీ దానికి ఉన్న విశిష్టత కానీ పూర్తిగా మర్చిపోయారు. అందుకని హిందువులు దాని గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అంటే ఇప్పుడున్న ఆధునికత, లేకపోతే మీరు అన్నట్టుగా సెక్యులర్ భావజాలం కానీ ఇవన్నీ మన చదువుల్లో కానీ లేదా మన వస్త్రధారణలో కానీ వేషధారణలో కానీ వీటిలన్నింటిలో చొప్పించడం ద్వారా ఈ రోజున భగవంతుడి యొక్క ఆ భక్తిభావం కానీ ప్రసాద విశిష్టత కానీ మర్చిపోయారంటారు. బాగుంది. కానీ ఇప్పుడున్న అంటే దీనికి సంబంధించి ప్రభుత్వాల పనితీరు కూడా కొంత దానికి తోడవ్వాలి. ఎందుకంటే కలియుగ వైకుంఠ తిరుమల క్షేత్రం అంటే కేవలం అది కొంతమంది వచ్చేది కాదు, దేశ విదేశాల నుంచి కూడా కొన్ని కోట్ల మంది విజిట్ చేసే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో గతంలో అన్యమత ప్రచారాలకు సంబంధించిన ఇవి కానీ, లేకపోతే ప్రసాదాన్ని క్వాలిటీ లేకుండా చేయడం కానీ, ఇవన్నీ అప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఇది కాదంటారా? ఫెయిల్యూర్స్ కాదంటారా? ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్ అని చెప్పలేకపోయినా పాలక మండలికి సంబంధించిన ఫెయిల్యూర్ అని మాత్రం మేము పూర్తిగా చెప్పగలం. ఎందుకంటే ఈ పాలక మండలి అనేది
హిందువులు తమకు తాముగా క్రియేట్ చేసుకున్న ఒక పాలక మండలి. ఎందుకు మేము ఈ దర్శనానికి కానీ లేకపోతే అందరం ఒకేసారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడటం కానీ, లేకపోతే ప్రసాద వితరణలో ఒకేసారి ప్రసాద వితరణ ఈ 40,000 మంది కానీ 60,000 మంది కానీ వెళ్ళినప్పుడు ప్రసాద వితరణ కానీ, అలాట్మెంట్ ఆఫ్ దర్శనాలు, అలాట్మెంట్ ఆఫ్ వసతులు, రూమ్స్, వీటికి సంబంధించి జరగడానికి ఒక పాలక మండలిని మేము వేసిన భక్తులు, మేము ఇన్ ద సెన్స్ భక్తులు వేసిన సమర్పించిన ముడుపులతో క్రియేట్ చేసిన పాలక మండలి. ఈ పాలక మండలి చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి? మెయిన్ దర్శనాన్ని ప్రప్రథమంగా దర్శనాన్ని ఫ్రీగా సులభతరం చేయడం, సులభతరం కంటే ఫ్రీగా ఇవ్వటం. మేము భక్తులుగా మాకు విశ్వసించేది ఏంటంటే దేవుణ్ణి మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాన్ని సులభతరం చేస్తూ, మాకు దర్శనాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ, అది కాకుండా ప్రసాద వితరణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వసతులు సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము ముడుపుల్ని స్వామివారికి మేము సమర్పించే ముడుపులతో చేయమని చెప్పి పాలక మండలిని క్రియేట్ చేసుకున్నాం. అంతేగాని పాలక మండలి తమకి తాముగా తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కానీ దానికి మేము క్రియేట్ చేయలేదు ఈ పాలక మండలిని. ఈ పాలక మండలికి సంబంధించి గత ప్రభుత్వం అంటే ఇంతకుముందు ఇంత దారుణమైన పరిస్థితులు లేవు అనేది ప్రధానంగా భక్తులు చెప్తున్నది. గత పాలక మండలికి సంబంధించిన వాటిలో కొంతమంది అన్యమతస్తులు కూడా దానిలో ఒక భాగం కావడం వల్ల ఇప్పుడు ఇదంతా జరిగింది అనుకోవచ్చు అంటారా? అన్యమతస్తులు అనే దానికి అసలు పాలక మండలి సభ్యుల్లో అన్యమతస్తులు ఉండకూడదు అనేది ప్రప్రథమంగా ఉన్న రూల్. ఆ రూల్ని బ్రేక్ చేసి అన్యమతస్తుల్ని పెడుతున్నారంటేనే దానికి అపవిత్రం చేసినట్లు. ఫస్ట్ థింగ్ మనకి అక్కడ ఉన్న ప్రసాద విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటే, భగవత్ ప్రసాదాన్ని కల్తీ భగవంతుడు తినేదానిలోనే కల్తీ జరుగుతుంది అనేది మా భావన. ఇప్పుడు భగవంతుడి ప్రసాద విశిష్టత మనం చెప్పుకున్నాం కాబట్టి, భగవంతుడు తిని వదిలేసిన పదార్థాన్ని నేను ప్రసాదంగా స్వీకరిస్తున్నప్పుడు భగవంతుడికి సమర్పించిన ఒక పదార్థాన్ని, నైవేద్యాన్ని దాన్ని కల్తీ చేయడం అనేది అత్యంత దారుణమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఫైనల్ గా దీని మీద ఇప్పుడున్న ప్రభుత్వం సిట్ కూడా వేసింది. ఐజీ అంతకన్నా పై స్థాయి అధికారులతో పూర్తి స్థాయిలో నివేదిక కావాలంటున్నారు. దాని మీద నిజంగా ఒకవేళ నిజాలు బయటకు వచ్చి కల్తీ నెయ్యి జరిగింది లేదా వాడకం జరిగింది అంటే ఒక హైందవవాదిగా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా శిక్షించాలండి. అసలు ఇటువంటి వాటికి చట్టాలు చేయాల్సిన పరిస్థితులు రావాలి. ఎందుకంటే మనం సెక్యులరిజం అనే భావనలో బతుకుతున్నాం కాబట్టి మన మీద దాడులు జరిగినా కూడా ఎటువంటి చట్టపరంగా ఎటువంటి చర్యలు లేవు కాబట్టి మన మీద దాడులు జరుగుతున్నాయి. చట్టపరమైన చట్టాలు క్రియేట్ చేసి ఉంటే మన మీద ఇన్ని విధాలుగా హిందువుల మీద దాడులు జరగవు. హిందువుల మీద జరిగిన దాడులకి చట్టాలను క్రియేట్ చేసి కఠినమైన చట్టాలతో హిందువుల మీద జరిగే దాడులను కూడా వ్యతిరేకిస్తేనే ఈ దాడులు కానీ ఈ విధమైన కల్తీలు కానీ ఇవన్నీ అరికట్టగలం. లేకపోతే హిందువుల మీద జరిగే దాడులు చట్టపరమైన చర్యలు లేనప్పుడు హిందువులు మాట్లాడే పరిస్థితుల్లో ఉండలేరు. చట్టపరమైన చర్యలు లేనప్పుడు హిందువులు కలిసికట్టుగా రాలేని పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా హిందూ దేశంలో ఉండి నాకు చట్టాలు క్రియేట్ చేయండి, నా మనుగడకి చట్టాలు క్రియేట్ చేయండి అని నేను ప్రాధేయపడటం నా దురదృష్టంగా భావిస్తున్నాను.